బాలకనకమయచేల సుజన పరిపాల పాలకనకమయచేల సుజన పరిపాల శ్రీరమాలోల విధృత శరజాల సుభద కరుణాలవాల ఘన నీల నవ్యవన మాలికాభరణ ఏలా నీ దయారాదు. శ్రీమద్ రామాయణం బాలకాండము 27, 28, 29, 30 సర్గలు. విశ్వామిత్రుడు రామునకు దివ్యాస్త్రములను నసుగుట. మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు రామునితో, రామా, రాకుమారా, తాటకవధతో నేను సంతుష్టుడనయ్యాను. ఇప్పుడు నీకు నేను వివిధములైన దివ్యాస్త్రములను ఇస్తున్నాను, గ్రహించు. యుద్ధములో నిన్నెదిరించేవారెవ్వరైనా, ఎంతటి వారైనా, కడకు దేవతలు గాని, అసురులు గాని, గంధర్వులు గాని, వారెవ్వరైనా ఈ అస్త్రములచే నీకు వశమైపోతారు. ఇప్పుడు నేను నీకు ఉపదేశించే ఆయుధముల్లో దండచక్రం, ధర్మచక్రం, విష్ణు చక్రం, ఐంద్రాస్త్రం ఉన్నాయి. అలాగే వజ్రం, శూలం, బ్రహ్మశిరోనామకాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఐశికాస్త్రం మొదలైన ఉత్తమ శక్తులు నీకు అందజేస్తాను. వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం ఇస్తున్నాను. ఇవేగాక వివిధ దేవతలకు సంబంధించిన అస్త్రములను నీకు ధారపోస్తున్నాను రామా అంటూ ఆ అస్త్రములన్నింటినీ శ్రీరామునికి అందజేశాడు విశ్వామిత్రుడు. ఆయా మంత్రముల యొక్క అధిష్టాన దేవతలను రాముని వశం చేశాడు. రాముడు తన కరస్పర్శతో వాటిని స్వీకరించి, స్మరించినంత మాత్రాన నన్ను చేరుదురుగాక అని ఆదేశించి ఆ మంత్రరాజాలను పంపివేచాడు. ఉపసంహార మంత్రములు. శ్రీరాముడు విశ్వామిత్రునితో, మీ అనుగ్రహం వలన దివ్యమైన అస్త్రాలను పొందాను. ఇప్పుడు ఈ అస్త్రములను ఉపసంహరించే విధం కూడా తెలియజేసి తత్సంబంధిత మంత్రములను ఉపదేశించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. విశ్వామిత్రుడు ఆ మాటలకు సంతోషించి, ఇంతవరకు నీ కొసగిన అస్త్రముల యొక్క ఉపసంహార మంత్రములను అరయుటకు నీవే అర్హుడవు. ఆ అస్త్రముల యొక్క ఉపసంహార మంత్రములు కూడా నా నుండి నీవు గైకొనుము, నీకు శుభమవుతుంది అన్నాడు. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు అలా ప్రయాణిస్తున్నప్పుడు మాటల సందర్భంలో రాముడు మునీశ్వరునితో, పర్వతచర్యలతో, అందలి వివిధ వృక్షములతో, వాటిపై కిలకరారామములు చేయి పక్షులతో ఈ ప్రదేశం మిక్కిలి హాయిని కొలుపుతోంది కనుక భయంకరమైన తాటకావనము నుండి బయటపడ్డట్టుగా అర్థమవుతోంది. ఈ ప్రదేశంలో ఉన్న ఆశ్రములు ఎవరివో వివరంగా తెలియజేయండి. పూజ్యుడువేనమో మహర్షి, మీరు తలపెట్టిన యజ్ఞకార్యము చేయు ప్రదేశం ఎక్కడ ఉంది? నేను రాక్షసులను వధించి యజ్ఞమును రక్షించవలసి ఉన్నది కదా, ఆ ప్రదేశమేది అని అడిగాడు రాముడు. సిద్ధాశ్రమం. రామా, ఇప్పుడు మనం ఉన్న ప్రదేశాన్ని సిద్ధాశ్రమం అంటారు. లోక కళ్యాణం కొరకు శ్రీ మహావిష్ణువు ఇక్కడ తపమాచరించాడు. వామనావతారానికి ముందు విష్ణువు తపస్సిద్ధిని పొందటం వలన ఈ ప్రదేశం సిద్ధాశ్రమంగా ప్రసిద్ధికెక్కింది. కశ్యపుడు కూడా ఇక్కడే తపమాచరించి తపస్సిద్ధిని పొందాడు. అలా ఉండగా విష్ణువు తపమాచరించే సమయంలో ప్రహ్లాదుని మనుమడు, విరోచనుని కుమారుడు అయిన బలిచక్రవర్తి మరుద్గణములను, ఇంద్రాది దేవతలను జయించి ముల్లోకాల్ని ఆక్రమించుకున్నాడు. విష్ణువు తపస్సు అనుష్ఠిస్తున్న ప్రదేశంలోనే బలిచక్రవర్తి యజ్ఞమును ఆచరించాడు. అప్పుడు దేవతలు అగ్నిని ముందుంచుకుని విష్ణుమూర్తి వద్దకు వెళ్ళారు. దేవా, బలి ఇప్పుడు ఒక మహాయజ్ఞమును గావించుతున్నాడు. అడిగిన వారికి లేదనకుండా దానాలు చేస్తున్నాడు. ఇప్పుడు నీవు వామనుడివై అవతరించు. నీవు బలి వద్దకు వెళ్ళి దానం పేరుతో అతడి రాజ్యాన్ని గ్రహించి మాకు ఇప్పించు అని ప్రార్థించారు. ఆ సమయంలోనే కశ్యప మహర్షి తన భార్య అదితితో కలిసి విష్ణువు గురించి 1000 సంవత్సరములు తపమాచరించాడు. వారు విష్ణువుతో, దేవా, నీవు తపస్సు ద్వారా ఆరాధింపదగిన వాడవు. అదితి, నేను, దేవతలు నిన్ను ఆరాధిస్తున్నాం. మహాత్మా, మాకు పుత్రుడివై జన్మించు అని వేడుకున్నారు. ఇంద్రునికి తమ్ముడుగా ఉపేంద్రుడు గమ్ము. శోకార్తులైన దేవతలను అనుగ్రహించుట కొరకై వామనావతారం దాల్చు. ఈ ప్రదేశంలో నీవు చేయు తపస్సు, నీ సంకల్పం నెరవేరి ఇది సిద్ధాశ్రమం కాగలదు అని కోరుకున్నారు. తత్ఫలితంగా
మహాశక్తివంతుడైన విష్ణువు అదితి కశ్యపులకు జన్మించాడు. వామన రూపంతో బలిచక్రవర్తి వద్దకు చేరాడు. బలి వద్ద నుంచి 3 అడుగులు యాచించి దానంగా తీసుకున్నాడు. త్రివిక్రముడై ముల్లోకాలను వ్యాపించిపోయాడు. తన పరాక్రమంతో బలిని శాసించి పాతాళానికి పంపివేసి ముల్లోకములకు ఇంద్రుని మళ్లీ అధిపతిని గావించాడు. వామనుని పదస్పర్శతో పవిత్రమైంది సిద్ధాశ్రమం. సంసారిక బాధలను తొలగించి వేయగలది ఆశ్రమం. త్రివిక్రముడైన వామన్ని అందలి భక్తి శ్రద్ధల కారణంగా నేను ఈ ప్రదేశాన్ని ఆశ్రయించుకుని ఉన్నాను అని తెలియజేశాడు విశ్వామిత్రుడు. ఈ సిద్ధాశ్రమంలో నిత్యం యజ్ఞయాగాదులు జరుగుతుంటాయి. కనుకనే రాక్షసులు ఈ ఆశ్రమానికి ఎప్పుడూ వచ్చి విఘ్నాలను కలిగిస్తుంటారు. ఆ దుర్మార్గులను మట్టుపెట్టవలసింది ఈ ప్రదేశమునందే అంటూ సిద్ధాశ్రమం యొక్క విశిష్టతను వివరిస్తుండగా నెమ్మదిగా విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వెంటబెట్టుకుని సిద్ధాశ్రమం చేరుకున్నాడు. కొద్దిసేపు విశ్రమించిన తదుపరి రామచంద్రుడు విశ్వామిత్రునితో, మహర్షి, మీ సంకల్పం నెరవేరే సమయం ఆసన్నమైంది. యజ్ఞదీక్షను స్వీకరించండి అని పలికాడు. విశ్వామిత్రుడు అంతా శుభమే కలుగుతుందంటూ నిశ్చల చిత్తుడై నియమనిష్టలతో యజ్ఞదీక్షను స్వీకరించాడు. యజ్ఞదీక్షను స్వీకరించిన విశ్వామిత్రునితో రామచంద్రుడు, యజ్ఞమును విఘ్నమనర్చుటకి రాక్షసులు ఎప్పుడు వస్తారో, ఏ విధమైన మాయలు ప్రదర్శిస్తారో చెప్పండి, మేము సావధానులమై ఉంటాం అని అన్నాడు. అది విని అక్కడ ఉన్న మునులు వారితో, విశ్వామిత్రముని 6 దినముల కాలం మౌనంగా ఉంటారని, మీరు సావధానులై ఈ 6 దినములు యజ్ఞమును రక్షిస్తూ ఉండాలని రామునకు తెలియజేశారు. అది మొదలు 5 దినములు యజ్ఞకార్యములు యథావిధిగా నడిచాయి. 6వ దినమున రాక్షసుల రాకను సూచిస్తూ యజ్ఞవాటిక నుండి ఉవ్వెత్తున జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆకాశంలో మేఘాల వలె రాక్షసులు యజ్ఞాన్ని భగ్నం చేయడానికి భయంకరమైన శబ్దాలను చేస్తూ వచ్చారు. రక్తంతో యజ్ఞవాటికను మొత్తం తడిపేశారు. అది చూచి క్రుద్ధుడై ముందుకు వచ్చి ఆకాశంలో ఉన్న రాక్షసులను చూచాడు రాముడు. వెంటనే లక్ష్మణునితో సావధానుడివై ఉండమని చెప్తూ రాక్షసుల్లో ఒకడైన మారీచునిపై మానవాస్త్రాన్ని ప్రయోగించాడు. అమోఘమైన మానవాస్త్రం యొక్క ధాటికి మారీచుడు 100 యోజనముల ఆవల ఉన్న సముద్ర జలాల్లో పడిపోయాడు. అయితే మారీచుడు మరణించలేదు. మారీచుడు మాయావి. రామాయణ కథనాన్ని నేర్పుగా మలుపు తిప్పినవాడు మారీచుడే. తరువాత రాముడు మారీచుని సోదరుడు మహాబలవంతుడు అయిన సుబాహునిపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆగ్నేయాస్త్రం సుబాహుని వక్షస్థలాన్ని చీల్చివేసింది. సుబాహుడు నిహతుడయ్యాడు, నేలకూలాడు. రాముడు అక్కడితో ఆగక అక్కడికి వచ్చిన రాక్షసులందరినీ వాయవ్యాస్త్రం ప్రయోగించి తుదముట్టించాడు. రాక్షస సంహారం చేసి రామచంద్రుడు మునీశ్వరులచే పూజలు అందుకున్నాడు. యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తమైంది. విశ్వామిత్రుడు రామునితో, నాయనా, మీ తండ్రి ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నావు. నేను కృతార్థుడనయ్యాను. ఈ ఆశ్రమానికి నీ చర్యతో సిద్ధాశ్రమం అన్న పేరు సార్థకమైంది. నీ ఖ్యాతి ఇనుమడించింది అని తనకు కలిగిన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు 27, 28, 29, 30 సర్గలలోని శ్లోకాలను వింటారు. అథ తాం రజనీం ఉష్య విశ్వామిత్రో మహాయశాః ప్రహస్య రాఘవం వాక్యం ఉవాచ మధురాక్షరం. పరితుష్టోస్మి భద్రం తే రాజపుత్ర మహాయశః ప్రీత్యా పరమయా యుక్తో దదామ్యస్త్రాణి సర్వశః. దేవాసురగణాన్ వాపి సగంధర్వ ఉరగానపి యైరమిత్రాన్ ప్రసహ్యాజౌ వశీకృత్య జయిష్యసి. తాని దివ్యాని భద్రం తే దదమ్యస్త్రాణి సర్వశః దండచక్రం మహద్దివ్యం తవ దాస్యామి రాఘవ. ధర్మచక్రం తతో వీర కాలచక్రం తథైవ చ విష్ణుచక్రం తథాత్యుగ్రం ఐంద్రమస్త్రం తథైవ చ. వజ్రమస్త్రం నరశ్రేష్ఠ శైవం సోలవరం తథా అస్త్రం బ్రహ్మశిరశ్చైవ ఐషీకమపి రాఘవ. దదామి తే మహాబాహో బ్రాహ్మమస్త్రమనుత్తమం గదే ద్వే చైవ కాకుస్థ మోదకీ శిఖరీ ఉభే. ప్రదీప్తే నరశార్దూల ప్రయచ్ఛామి నృపాత్మజ ధర్మపాశమహం రామ కాలపాశం తథైవ చ. పాశం వారుణమస్త్రం చ దదామ్యహమనుత్తమం అశనిద్వే ప్రయచ్ఛామి శుష్కార్ద్రే రఘునందన. దదామి చాస్త్రం పైనాకం అస్త్రం నారాయణం తథా ఆగ్నేయమస్త్రం దయితం శిఖరం నామ నామతః. వాయవ్యం ప్రధనం నామ దదామి చ తవానఖ
అస్త్రం హయశిరో నామ క్రౌంచమస్త్రం తథైవ చ శక్తిద్వయం చ కాకుస్థ దదామి తవ రాఘవ. కంకాళం ముసలం ఘోరం కపాలమథ కంకణం ధారయంత్యసురాయాని దదామ్యేతాని సర్వశః. వైద్యాధరం మహాస్త్రం చ నందనం నామనామతః అసిరత్నం మహాబాహో దదామి చ నృపాత్మజ. గాంధర్వమస్త్రం దయితం మానవం నామనామతః ప్రశ్వాపన ప్రశమనే దద్మి సౌరం చ రాఘవ. వర్షణం శోషణం చైవ సంతాపన విలాపనే మదనం చైవ దుర్ధర్షం కందర్పదయితం తథా. పైశాచమస్త్రం దయితం మోహనం నామనామతః ప్రతీచ్ఛనరశార్దూల రాజపుత్ర మహాయశః. తామసం నరశార్దూల సౌమనం చ మహాబల సంవర్తం చైవ దుర్ధర్షం మౌసలం చ నృపాత్మజ. సత్యమస్త్రం మహాబాహో తథా మాయాధరం పరం సౌరం తేజః ప్రభం నామ పరతేజోపకర్షణం. సౌమ్యాస్త్రం శిశిరం నామ త్వష్టురస్త్రం సుదామనం దారుణం చ భగస్యాపి సీతేషు మథ మానవం. ఏతాన్ రామ మహాబాహో కామరూపాన్ మహాబలాన్ గృహాణ పరమోదారాన్ క్షిప్రమేవ నృపాత్మజ. స్థితస్తు ప్రాంముఖో భూత్వా శుచిర్మునివరస్తదా దదౌ రామాయ సుప్రీతో మంత్రగ్రామం అనుత్తమం. సర్వసంగ్రహణం యేషాం దైవతైరపి దుర్లభం తాన్యస్త్రాణి తదా విప్రో రాఘవాయన్యవేదయత్. జపతస్తు మునేస్తస్య విశ్వామిత్రస్య ధీమతః ఉపతస్తుర్మహార్హాణి సర్వాణ్యస్త్రాణి రాఘవం. ఊచుశ్చ ముదితాః సర్వే రామం ప్రాంజలయస్తదా ఇమే స్మ పరమోదారాః కింకరాస్తవ రాఘవ. ప్రతిగృహ్య చ కాకుస్థః సమాలభ్య చ పాణినా మానసా మే భవిష్యద్ధ్వం ఇతి తానభ్యచోదయత్. తతః ప్రీతమనా రామో విశ్వామిత్రం మహామునిం అభివాద్య మహాతేజ గమనాయోపచక్రమే. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 27వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 27వ సర్గము సమాప్తము. ప్రతిగృహ్యతతోస్త్రాణి ప్రహృష్టవదన శుచి గచ్చన్నేవ చ కాకుస్థో విశ్వామిత్రమథాబ్రవీత్. గృహీతాస్త్రోస్మి భగవన్ దురాధర్షః సురాసురైః అస్త్రాణాం త్వహమిచ్ఛామి సంహారం మునిపుంగవ. ఏవం బ్రువతి కాకుస్థే విశ్వామిత్రో మహామునిః సంహారం వ్యాజహారాథ ధృతిమాన్ సువ్రతః శుచిః. సత్యవంతం సత్యకీర్తిం దృష్టం రభసమేవ చ ప్రతిహారతరం నామ పరాంగుఖమవాంగ్ముఖం. లక్షాక్షవిషమౌ చైవ దృఢనాభసునాభకౌ దశాక్షశతవక్త్రౌ చ దశశీర్షశతోదరౌ పద్మనాభమహానాభౌ దుందునాభసునాభకౌ జ్యోతిషం కృశనం చైవ నైరాశ్య విమలాౌభౌ. యో గంధర్హరిద్రౌ చ దైత్యప్రశమనౌ తథా శుచిబాహుర్మహాబాహుః నిష్కులిర్విరుచిస్తథా సార్చిర్మాలీ ధృతిర్మాలీ వృత్తిమాన్ రుచిరస్తథా. పితృసౌమనసం చైవ విధూతమకరాౌభౌ కరవీరకరం చైవ ధనధాన్యౌ చ రాఘవ. కామరూపం కామరుచిం మోహమావరణం తథా జృంభకం సర్వనాభం చ సంతానవరణౌ తథా. భృశాశ్వతనయాన్ రామ భాస్కరాన్ కామరూపిణః ప్రతీచ్ఛ మమ భద్రం తే పాత్రభూతోసి రాఘవ. బాఢమిత్యేవ కాకుస్థః ప్రహృష్టేనాంతరాత్మనా జగ్రాహ మంత్రగ్రామం తేప్యుపతస్తుశ్చ రాఘవం. దివ్యభాస్వరదేహాశ్చ మూర్తిమంతః సుఖప్రదాః కేచిదంగారసదృశాః కేచిద్ధూమోపమాస్తథా చంద్రార్కసదృశాః కేచిత్ ప్రహ్వాంజలిపుటాస్తథా. రామం ప్రాంజలయో భూత్వా బ్రువన్ మధురభాషిణః ఇమే స్మ నరశార్దూల షాధి కిం కరవామతే. మానసాః కార్యకాలేషు సాహాయ్యం మే కరిష్యథ గమ్యతామితి తానాః యథేష్టం రఘునందనః. అథ తే రామమామంత్ర్య కృత్వా చాపి ప్రదక్షిణం ఏవమస్త్వితి కాకుస్థం ఉక్త్వా జగ్ముర్యథాగతం. తతస్తు రామః కాకుస్థః శాసనాద్ బ్రహ్మవాదినః లక్ష్మణాయ చ తాన్ సర్వాన్ వరాస్త్రాన్ రఘునందనః సంహారాన్ స చ సంహృష్టః శ్రీమాంస్తస్మై న్యవేదయత్.
సచతాన్ రాఘవో జ్ఞాత్వా విశ్వామిత్రం మహామునిం గచ్చన్నేవాథ మధురం సృష్ణం వచనమబ్రవీత్. కిన్వేతన్మేఘసంకాశం పర్వతస్యా విదూరతః వృక్షషండమితో భాతి పరం కౌతూహలం హిమే. దర్శనీయం మృగాకీర్ణం మనోరమమతీవ చ నానాప్రకారైః శకునైః వల్గునాదైరలంకృతం. నిశ్రుతాః స్మ మునిశ్రేష్ఠ కాంతారాద్రోమహర్షణాత్ అనయాత్వవగచ్ఛామి దేశస్య సుఖవత్తయా సర్వం మే శంస భగవన్ కస్యాశ్రమపదం త్విదం. సంప్రాప్తా యత్ర తే పాపా బ్రహ్మఘ్నా దుష్టచారిణః తవ యజ్ఞస్య విఘ్నాయ దురాత్మానో మహామునే భగవన్ తస్య కో దేశః సా యత్ర తవ యాజ్ఞకీ. రక్షితవ్యా క్రియా బ్రహ్మన్ మయా వధ్యాశ్చ రాక్షసాః ఏతత్ సర్వం మునిశ్రేష్ఠ శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 28 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 28వ సర్గము సమాప్తము. అథ తస్యాప్రమేయస్య తద్వనం పరిపృచ్ఛతః విశ్వామిత్రో మహాతేజ వ్యాఖ్యాతుం ఉపచక్రమే. ఇహ రామ మహాబాహో విష్ణుర్దేవవర ప్రభు వర్షాని సుబహూన్యేవ తథా యుగశతాని చ. తపశ్చరణయోగార్థం ఉవాస సుమహాతపాః ఏష పూర్వాశ్రమో రామ వామనస్య మహాత్మనః సిద్ధాశ్రమ ఇతి ఖ్యాతః సిద్ధో హ్యత్ర మహాతపాః. ఏతస్మిన్నేవ కాలే తు రాజా వైరోచనర్బలిః నిర్జిత్య దేవతగణాన్ సేంద్రాశ్చ సమరుద్గణాన్ కారయామాస తద్రాజ్యం 3 లోకేషు విశ్రుతః. బలేస్తు యజమానస్య దేవాః సాగ్నిపురోగమాః సమాగమ్య స్వయం చైవ విష్ణుం ఊచురిహాశ్రమే. బలిర్వైరోచనిర్విష్ణో యజతే యజ్ఞముత్తమం అసమాప్తే క్రతౌ తస్మిన్ స్వకార్యమభిపద్యతాం. ఏ చైనమభివర్తంతే యాచితారయతస్థతః యచ్చ తత్ర యథావచ్చ సర్వం తేభ్యః ప్రయచ్చతి. సత్వం సురహితార్థాయ మాయాయోగముపాశ్రితః వామనత్వం గతో విష్ణోః కురు కళ్యాణముత్తమం. ఏతస్మిన్నంతరే రామ కాశ్యపోగ్నిసమప్రభః ఆదిత్యా సహితో రామ దీప్యమాన ఇవౌజసా. దేవీ సహాయో భగవాన్ దివ్యం వర్షసహస్రకం వ్రతం సమాప్య వరదం తుష్టావ మధుసూదనం. తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం తపసా త్వాం సుతప్తేన పశ్యామి పురుషోత్తమం. శరీరే తవ పశ్యామి జగత్సర్వమిదం ప్రభో త్వమనాదిరనిర్దేశ్యః త్వామహం శరణం గతః. తమువాచ హరిః ప్రీతః కాశ్యపం ధూతకల్మషం వరం వరయ భద్రం తే వరార్హోసి మతో మమ. తచ్శ్రుత్వా వచనం తస్య మరీచః కాశ్యపో బ్రవీత్ ఆదిత్యాదేవతానాం చ మమ చైవానుయాచతః. వరం వరద సుప్రీతో దాతుమర్హసి సువ్రత పుత్రత్వం గచ్చ భగవన్ ఆదిత్యా మమ చానఘ. భ్రాతా భవయవీయాంస్త్వం శక్రస్యాసురసోదన శోకార్తానాం తు దేవానాం సాహాయ్యం కర్తుమర్హసి. అయం సిద్ధాశ్రమో నామ ప్రసాదాత్తే భవిష్యతి సిద్ధే కర్మణి దేవేశ ఉత్తిష్ట భగవన్నితః. అథ విష్ణుర్మహాతేజ ఆదిత్యాం సమజాయత వామనం రూపమాస్తాయ వైరోచనిముపాగమత్. 3 క్రమానథ భిక్షిత్వా ప్రతిగృహ్య చ మానదః ఆక్రమ్య లోకాన్ లోకాత్మా సర్వభూతహితే రతః. మహేంద్రాయ పునః ప్రాదాత్ నియమ్య బలిమోజసా త్రైలోక్యం సమహాతేజాః చక్రే శక్రవశం పునః. తేనేష పూర్వమాక్రాంత ఆశ్రమః శ్రమనాశనః మయాపి భక్త్యా తస్యైష వామనస్యోపభుజ్యతే. ఏతమాశ్రమమాయాంతి రాక్షసా విఘ్నకారిణః అత్రైవ పురుషవ్యాఘ్ర హంతవ్యా దుష్టచారిణః. అద్య గచ్ఛామహే రామ సిద్ధాశ్రమం అనుత్తమం తదాశ్రమపదం తాత తవాప్యేతద్యథా మమ. ప్రవిశన్నాశ్రమపదం వ్యరోచత మహామునిః శశీవగతనీహారః పునర్వసు సమన్వితః. తం దృష్ట్వా మునయః సర్వే సిద్ధాశ్రమనివాసినః
ఉత్పత్త్యోత్పత్య సహసా విశ్వామిత్రం అపూజయన్. యథార్హాం చక్రిరే పూజాం విశ్వామిత్రాయ ధీమతే తథైవ రాజపుత్రాభ్యాం అకుర్వన్ అతిథిక్రియాం. ముహూర్తమథ విశ్రాంతౌ రాజపుత్రావరిందమౌ ప్రాంజలి మునిశార్దూలం ఊచతు రఘునందనౌ. అద్యైవ దీక్షాం ప్రవిశ భద్రంతే మునిపుంగవ సిద్ధాశ్రమోయం సిద్ధః స్యాత్ సత్యమస్తు వచస్తవ. ఏవముక్తో మహాతేజ విశ్వామిత్రో మహాన్ ఋషిః ప్రవివేశ తదా దీక్షాం నియతో నియతేంద్రియః. కుమారావపితాం రాత్రిం ఉషిత్వా సుసమాహితౌ ప్రభాతకాలే చోత్థాయ పూర్వాం సంధ్యాం ఉపాస్య చ. స్పృష్టోదకౌ శుచీజప్యం సమాప్య నియమేన చ హుతాగ్నిహోత్రమాసీనం విశ్వామిత్రమవందతాం. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 39 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 29వ సర్గము సమాప్తము. అధతౌ దేశకాలజ్ఞౌ రాజపుత్రావరిందమౌ దేశే కాలే చ వాక్యజ్ఞ వబ్రూతాం కౌశికం వచః. భగవన్ శ్రోతుమిచ్ఛావో యస్మిన్ కాలే నిశాచరౌ సంరక్షణీయౌ తౌ బ్రహ్మన్ నాతివర్తేత తక్షణం. ఏవం బ్రువాణౌ కాకుస్థౌ త్వరమాణౌ యుయుత్సయ సర్వే తే మునయః ప్రీతాః ప్రశశంసుః నృపాత్మజౌ. అద్య ప్రభృతి షడ్రాత్రం రక్షతం రాఘవౌ యువాం దీక్షాం గతో హ్యేష మునిః మౌనిత్వం చ గమిష్యతి. తౌ తు తద్వచనం శ్రుత్వా రాజపుత్రౌ యశస్వినౌ అనిద్రౌ షడహోరాత్రం తపోవనమరక్షతాం. ఉపాసాం చ క్రతుర్వీరౌ యత్తౌ పరమధన్వినౌ రరక్షతుర్మునివరం విశ్వామిత్రమరిందమౌ. అథ కాలే గతే తస్మిన్ షష్ఠే హని సమాగతే సౌమిత్రిం అబ్రవీద్రామో యత్తో భవసమాహితః. రామస్యైవం బ్రువాణస్య త్వరితస్య యుయుత్సయా ప్రజజ్వాల తతో వేదిః సోపాధ్యాయ పురోహితా. సదర్భచమససృక్కా ససమిత్కుసుమోచ్చయా విశ్వామిత్రేణ సహిత వేదిర్జజ్వాల సర్త్విజా. మంత్రవచ్చ యథా న్యాయం యజ్ఞోసౌ సంప్రవర్తతే ఆకాశే చ మహాన్ శబ్దః ప్రాదురాసీద్ భయానకః. ఆవార్య గగనం మేఘో యథా ప్రావృషినిర్గతః తథా మాయాం వికుర్వాణౌ రాక్షసావభ్యధావతాం. మారీచశ్చ సుబాహుశ్చ తయోరనుచరాశ్చ యే ఆగమ్య భీమసంకాశా రుధిరౌఘం అవాసృజన్. సా తేన రుధిరౌఘేణ వేదిర్జజ్వాలమండితా సహసాభిద్రుతో రామః తానపశ్యత్ తతో దివి. తావాపతంతౌ సహసా దృష్ట్వా రాజీవలోచనః లక్ష్మణం చాథ సంప్రేక్ష్య రామో వచనమబ్రవీత్. పశ్య లక్ష్మణ దుర్వృత్తాన్ రాక్షసాన్ పిశితాశనాన్ మానవాస్త్రసమాధూతాన్ అనిలేన యథాఘనాన్. కరిష్యామి న సందేహో నోత్సహే హంతుమీదృశాన్. ఇత్యుక్త్వా వచనం రామః చాపే సంథాయ వేగవాన్. మానవం పరమోదారం అస్త్రం పరమభాస్వరం చిక్షేప పరమక్రుద్ధో మారీచో రసిరాఘవః. సతేన పరమాస్త్రేణ మానవేన సమాహతః సంపూర్ణం యోజనశతం క్షిప్తః సాగర సంప్లవే. విచేతనం విఘూర్ణంతం సీతేషు బలతాడితం నిరస్తం దృశ్యమారీచం రామో లక్ష్మణమబ్రవీత్. పశ్య లక్ష్మణ సీతేషు మానవం ధర్మ సంహితం మోహయిత్వా నయత్యేనం న చ ప్రాణైర్వ్యయుజ్యత. ఇమానపి వధిష్యామి నిర్ఘృణాన్ దుష్టచారిణః రాక్షసాన్ పాపకర్మస్థాన్ యజ్ఞఘ్నాన్ రుధిరాశనాన్. సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యమాగ్నేయమద్భుతం సుబాహూరసి చిక్షేప సవిద్దః ప్రాపతుద్భువి. శేషాన్వాయవ్యమాదాయ నిజఘానమహాయశాః రాఘవః పరమోదారో మునీనాం ముదమావహన్. సహత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందనః ఋషిభిః పూజితస్తత్ర యథేంద్రో విజయే పురా. అథ యజ్ఞే సమాప్తే తు విశ్వామిత్రో మహామునిః నిరీతికాదిశో దృష్ట్వా కాకుస్తమిదమబ్రవీత్. కృతార్థోస్మి మహాబాహో కృతం గురువచస్త్వయా
సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామమహాయశః. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 30 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 30వ సర్గము సమాప్తము. శ్రీ సీతారామాభ్యాం నమః.